ఎవరైనా మీరు ఇలా ఒక గీత దాటి లోపలికి రావడానికి ప్రయత్నించి మీరు చెళ్ళు అనిపించిన అంటే చెంప చెల్లుమనే సిచ్యువేషన్స్ జరిగినాయండి. కానీ నేను ఎవరిని కొట్టలేదు. మీరు పద్మనాభం గారు, చలం గారు నాతో పిక్చర్ చేశారు, ఇద్దరు ముగ్గురం కలిపి. నీకోసం లాగుచున్నది నేను చూస్తూ ఉంటే నా మనసి ఊగుచున్నది అని ఇద్దరు అనమాట. మంచి యంగ్ ఏజ్లో ఉన్నాను. ఒకళ్ళు ఇట్లా అవుతారు, ఒకటి ఇల్లు అవుతారు, నుంచోనివ్వరు, కూర్చొనివ్వరు, పడేసేసి నన్ను. ఒక డాన్స్ ఉందనమాట. అప్పుడు ప్రాణం తినేవాళ్ళు వీళ్ళిద్దరు. గీత నాతోనే మాట్లాడేదాడు. గీత నాది, గీత నాది, ఇద్దరు. బాబు నన్ను వదలండి ఆయన, నేను సినిమా చూసి, మా నాన్నగారు ఉన్నారు అక్కడ ఎదురు కూడా చూసుకోండి, మీ నాన్నగారు ఉంటే ఏంటి పట్టుకుపోతాం మేము. ఎక్కడ పట్టుకెళ్ళిపోతారు? మా ఇష్టం చోటికి. పద్మనాభం గారితో వెళ్తావా, గీత చలం గారితో వెళ్తావా? మీ ఇద్దరితో కూడా రాను. ఎన్నో హాస్యంగా ఉంటాయండి ఆ పదాలన్నీ. అవన్నీ సీరియస్గా అనుకోకూడదు. దిస్ ఇస్ ఆల్ లైట్గా తీసుకోవాలి. లైట్గా సెట్స్లో ఎన్నో వంటర్స్ లేకపోతే పనిచేయలేమండి. సో ఇప్పుడైతే ప్రస్తుతం మీరు రాజకీయాలతో, బుల్లితెరతో, పెద్ద తెరతో ఇప్పటికీ యాక్ట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి? ఖాళీ కూర్చుని భోంచేసి పడుకోలేను నేను, నాకు బోర్ కొట్టేస్తుంది. మీకున్న ఎనర్జీకి అందులో ఎనర్జెటిక్ నాకు అసలు ఇంకా దేవుడి దేవల్ల చెయ్యాలనే అంబిషన్స్ ఉన్నాయండి. అనుకోకుండా ఇప్పుడు హైదరాబాద్లో బాబు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్ళైన కొత్తలో సినిమా వచ్చింది. అందులో ఒక తమాషైన క్యారెక్టర్, కామెడీ మిక్స్ అయ్యి కోట శ్రీనివాసరావు గారితో క్యారెక్టర్ నాకు చాలా మంచి క్యారెక్టర్ పడిందండి. మీ టాప్ 5 సాంగ్స్ ఏమంటే పాడమని నన్ను అడగవలేనా, అదో డెఫినెట్గా ఉంటుంది, బికాస్ అది అందరికీ ఇష్టమైన పాట. పాడమని నన్ను అడగవలేనా, పరవశించి పాడనా, నేనే పరవశించి పాడనా, వస్తాడమ్మా నీ దైవము, వస్తుందమ్మా వసంతము, నీ ఇల్లాలుగా నేనుంటాను, నీ ఒక చోట నేనొక చోట, అది లోకము పలికే తేలిక మాట, పొరుగింటి క్షమను చూసారా, వాళ్ళ ఆయన చేసి ముద్దు ముచ్చట విన్నారా. మిమ్మల్ని కొత్త కొత్త క్యారెక్టర్స్లో, కొత్త కొత్త రూపాల్లో, కొత్త కొత్త ప్రోగ్రాంలో కూడా చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు గీతాంజలి గారు. తప్పకుండానండి. ఇప్పుడు మళ్ళీ నేను మొగుడు సినిమాలో మంచి క్యారెక్టర్ ఇస్తున్నాను. కృష్ణవంశీ గారి డైరెక్షన్ అండి. అంటే మీరు గీతాంజలి గారిని ఇలా చూశారు, ఇప్పుడు గీతాంజలిని ఎలా చూస్తారో మీరు చూడండి. మొత్తం మీద 80 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో బలమైన ముద్ర వేసుకున్నారు గీతాంజలి గారు. చాలా విషయాలు చెప్పారు ఈరోజు, చాలా సంతోషం. చాలా అంటే ఓపెన్గా చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్ గీతాంజలి గారు.